నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమ పోటీలు. వివరాలు వెల్లడించిన ట్రస్ట్ నిర్వాహకులు దామచర్ల అనీషా లక్ష్మి. ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి. వర్తమానానికే కాదు భావితరాలకు ప్రకాశం పంతులు జీవితం ఆదర్శనీయమన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ఉత్తేజభరితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ప్రజా కళా ఉత్సవాలు. ఆడిపాడిన కవులు గాయకులు గోరంటి వెంకన్న, ఏపూరి సోమన్న. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి పండుగ పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా జరుపుకునేలా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ నెల 24వ తేదీ ఆదివారం డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు రవిప్రియ మాల్లో భళా గణేష్ పేరుతో పర్యావరణ ప్రతిమల పోటీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు దామచర్ల అనీషాలక్ష్మి తెలిపారు. ప్రథమ బహుమతి 10,000, ద్వితీయ బహుమతి 5,000, తృతీయ బహుమతి 2,000తో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు ఉంటాయని పేర్కొన్నారు. 10 నుంచి 15 సంవత్సరాలు 1, 16 నుంచి 25 సంవత్సరాల వయసు గలవారు 2 కేటగిరీలు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మట్టి గణపతి తయారీకి కావలసిన మట్టి వస్తువులు ఎవరికి వారే తెచ్చుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ట్రస్టును సంప్రదించాలన్నారు. వినాయక చవితి మనం చాలా ఆనందంగా చేసుకునే పండుగ. ఇలాంటి పండుగ రోజు మనం ఏ విధంగానూ పొల్యూషన్కి కానీ ఎన్వైరన్మెంట్కి కానీ హాని జరగకుండా మనం మట్టి వినాయకుడితో మనం సంతోషంగా జరుపుకోవాలని ఈ ఆలోచనతో పిఓపి కాకుండా మట్టి వినాయకుడిని ఎంచుకోవాలన్న విధంగా మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం మేము రవిప్రియ మాల్లో డీజేఆర్ ట్రస్ట్ తరపున మట్టి వినాయకుడులు తయారు చేసే పోటీ పెడుతున్నాము. ఈ పోటీ 2 ఏజ్ గ్రూప్స్ మధ్య పెడుతున్నాము. 10 to 15 ఒక గ్రూప్, 15 నుంచి 25 ఒక గ్రూప్. తప్పకుండా ఈ ఏజ్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి పాల్గొని వాళ్ళ మట్టి వినాయకుడిని చేసే క్రియేటివిటీతో చేసి అక్కడ పాల్గొనాలని కోరుకుంటున్నాము. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఉంటుంది. అలాగే గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. తప్పకుండా వచ్చి పోటీ చేయండి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం వర్తమానానికే కాదు భావితరాలకు కూడా ఆదర్శనీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఆంధ్రకేసరి జయంతి సందర్భంగా ప్రకాశం భవన్లోని ప్రకాశం పంతులు విగ్రహానికి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్సీ భూమిరెడ్డి, రాంగోపాల్ రెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఏపీ మాల వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పి విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడు సంతోష్ కుమార్ను సన్మానించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత చరిత్రపై ఏబిఎం కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ పింగళి పాండురంగారావు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. खाली गत्र पड़ गया खाली వినోద రాయన వారి పాలన జన్మించి మా టంగుటూరు ఒల్లూరులో విద్యాభ్యాసాలు చేసి స్వాతంత్ర సమరయోద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ మీద వ్యతిరేకంగా పోరాటం చేయటం, సత్యాగ్రహంలో పాల్గొనటం, ఇలాంటి స్వాతంత్రోద్యమ ముఖ్య ఘటనల్లో పాల్గొనటం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, అదేవిధంగా మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి తనదైన ముద్రను చేసుకున్నటువంటి మహనీయులు. ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది ఎటువంటి అవరోధాలు కాదు, మన దేశాన్ని స్వాతంత్రం సాధించడం అనేది ఒక ఎజెండాగా తీసుకొని ముందుకెళ్లారు. న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. అదేవిధంగా రాజమండ్రి ప్రాంతంలో వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసి ఆ ప్రాంతంలో రాజమండ్రికి ఆయన మున్సిపల్లో చైర్మన్గా కూడా తొలి రాజకీయ పదవులకి గెలుపొందటం, రాజమండ్రి నగర అభివృద్ధిలో కూడా వారి పాత్ర కీలకమైంది.
ఈరోజు కూడాను వారు చేసిన సేవలు మన ప్రకాశం జిల్లా ఏర్పాటులో వారిని గుర్తుపెట్టుకుంటూ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసేందుకు మన పూర్వ పెద్దల పాలకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ప్రిమైసెస్లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన రాష్ట్రం కోసం, దేశం కోసం చేసిన సేవల్ని, త్యాగాన్ని స్మరించుకుంటున్నాము. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ మనం ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో మన వంతు కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రకాశం పంతులు గారిని గుర్తు చేసుకుంటూ ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో గౌరవనీయులు మంత్రివర్యులు, ఎమ్మెల్సీ గారు, మారిటైమ్ బోర్డ్ చైర్మన్ గారు, అదేవిధంగా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఇతర అఫీషియల్స్ ఈరోజు ఇంత ఘనంగా మన కలెక్టరేట్లో చేశారు. మనము ప్రకాశం పంతులు గారి ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొదటిగా సాక్రిఫైస్ అనేది నేర్చుకోవాలి. ఆయన ఎంతో చదువుకున్న వ్యక్తి, ఎంతో డబ్బులు, మంచి లాయర్ ఉన్నా కూడా స్వాతంత్రం కోసం ఆయన సాక్రిఫైస్ చేసుకొని ఈరోజు స్వాతంత్రం ఎంతో పాత్ర ఆయన పోషించాడు. ఈరోజు ఆ మహానుభావుడు మన ప్రకాశం జిల్లా వినోదరాయపాలెంలో పుట్టి మా టంగుటూరు, ఒల్లూరు పరిసర ప్రాంతాల్లో చదువుకొని మన అప్పుడు మద్రాసు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడం, దానికి ముఖ్యమంత్రిగా పనిచేసి అనేక సేవలు అందించిన మహానుభావుడు. ఆయన ఒక నిరాడంబరంగా అతను జీవితం కొనసాగించి ఎన్నో ఒత్తిడులు పడుకొని ఈరోజు మన ప్రకాశం జిల్లాకి ఆయన గర్వకారణంగా మనం చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి అలాంటి గొప్ప మహనీయుడికి ఈరోజు ఘనంగా నివాళులర్పించినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అభ్యుదయ, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఐక్యమైనప్పుడు దేశాన్ని శాసించే హక్కు ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ప్రజా కళా ఉత్సవాలు ముగింపు సభలో రామకృష్ణ ప్రసంగించారు. ప్రాంతాలకు, దేశాలకు అతీతంగా ప్రపంచానికి చెందింది ఎర్ర జెండా అని సినీ నటుడు, నిర్మాత మాదాల రవి, దర్శకుడు బాబ్జీ అన్నారు. పీడితులకు, తాడితులకు అండగా ఎర్ర జెండా ఎల్లవేళలా ఉంటుందన్నారు. కార్పొరేట్ శక్తుల నుండి దేశాన్ని కాపాడుకోవడానికి ఐక్య ఉద్యమాలు అవసరమని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్, కవి, గాయకులు గోరెటి వెంకన్న, ఏపూరి సోమన్న, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయండి. ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి ప్రజా నాట్య మండలి, వర్ధిల్లాలి వారసత్వం, వర్ధిల్లాలి. సినిమా సూపర్ స్టార్ సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు మొట్టమొదటిసారిగా మన ఒంగోలు నగరంలో జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు 28 మహాసభలు జరుపుకున్నాం. 28వ మహాసభ ఫస్ట్ టైం మన ఒంగోలు నగరంలో జరుపుకున్నాం. కానీ ఎక్కడ మహాసభ జరిగినా మహాసభల రోజు కళాకారులు, కళా ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం అనేది ఆనవాయితీ. కానీ ఒంగోలు నగరం యొక్క ప్రత్యేకత ఏమంటే అది కమ్యూనిస్ట్ పార్టీ మహాసభల కంటే ముందే ఇవి ఎక్కువ ప్రారంభమైపోయినాయి. నాకు నిజంగా ఈ ఖ్యాతి మొత్తానికి నేను గర్వంగా చెప్పగలను. ఈ ఖ్యాతి అన్న నల్లూరి అన్నది, మాదాల రంగారావు గారిది, టి కృష్ణ గారిది, మన వందే మాతరం శ్రీనివాస్ది. ఈ కళాకారులు ఎవరైతే ఈ ప్రాంతం నుంచి వచ్చారో దీనికి మూల విరాట్టేమో అన్న. ఏమంటావు రవి? అన్న కాలంలో ప్రజానాట్య మండలి, అసలు ప్రజానాట్య మండలికి అన్న మూల విరాట్. అగ్ని కంటే గొప్పది నిజం, ఆ నిజం కంటే గొప్పది కమ్యూనిజం. సాధారణంగా ఓ రాష్ట్రానికి చెందిన పార్టీ ఉంటుంది, ఓ దేశానికి చెందిన పార్టీ ఉంటుంది, ఓ ప్రాంతానికి చెందిన పార్టీ ఉంటుంది. కానీ యావత్ ప్రపంచంలో ఉన్న ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. మరి
ఇటువంటి గొప్ప కమ్యూనిస్టు పార్టీకి పుట్టిన పులిబిడ్డే ఈ ప్రజానాట్య మండలి. కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం అంటూ సామాన్య మానవుల నుండి ఎందరో కవులను, రచయితలను, కళాకారులను ప్రజల సమస్యలే ఇతివృత్తంగా చేసి, అలాగే ఎన్నో పోరాటాలు ఆనాటి నుండి ఈనాటి వరకు పోరాటాలు చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసిన మహాసంస్థ ప్రజానాట్య మండలి. నేటి భారతంలో దేశంలో దొంగల పడ్డారు, ప్రతిఘటించండి అంటూ బాక్సాఫీసుల్ని బద్దలు కొట్టిన టి కృష్ణ గారు ఈ ప్రజానాట్య మండలి తయారు చేయించిన ఆయుధమే. ఇక్కడే కదా విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, ఏఐఎస్ఎఫ్ సభ్యుడిగా స్టార్ట్ అయ్యి మండల నాయకుడిగా, జిల్లా నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా ఎదిగింది, నన్ను అలా పెంచింది ఈ నేలే కదా. వామపక్ష ఉద్యమ చరిత్రలో, ఎర్ర జెండాల చరిత్రలో చిరస్థాయిగా సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం, భూమి ఉన్నంత కాలం, ఆకాశం ఉన్నంత కాలం ఉండిపోయేంత గొప్ప పాట రాయడానికి నాకు స్ఫూర్తినిచ్చిన గడ్డ ఒంగోలు గడ్డ, నల్లూరు ఎండ, పెద్ద పెద్ద నాయకులందరూ. ఇంతమంది ముందు నేను వచ్చి 2 మాటలు మాట్లాడాలని. ఇద్దరు మాకు మాదాల రంగారావు, టీ కృష్ణలాగా కనిపిస్తున్నారు. మీ ఇద్దరి కాంబినేషన్ లో అటువంటి పరంపర, ఉద్యమ చిత్రాల పరంపర, ఎర్ర సినిమాల పరంపర సాగాలని చెప్పేసి మిత్రులు అన్నారు. తదాస్తు తదాస్తు తదాస్తు. తప్పనిసరిగా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం. మా అన్న రంగారావు అన్న నిజంగా ఒక్క మాట మాత్రం చెప్పాలి రంగారావు అన్న గురించి. ఇక్కడ మీ ముందున్నది మీ తమ్ముడు, మీ బిడ్డ. ఇదిగో ఈ నేలపైన తిరిగిన బిడ్డ. ఇదే వేదిక మీద నాటకాలు వేసా, ఇక్కడ కూడా నాటకం వేశారు, రాజకీయ భాగవతం. ఇక్కడ కూడా పట్టవాసం వేశా, ఇక్కడ కూడా కాలేజీ కుర్రవాడ కులాసాగ తిరిగేటోడా అనే పాటకు డ్యాన్స్ చేశా. ఇక్కడ అనువును నింపుకున్న ఎర్రదనాన్ని ఎన్ని అణచివేతలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దాడులు వచ్చినా, ఎన్ని దోపిడీలు వచ్చినా ఆ పరంపర కొనసాగిస్తానని పేర్కొంటూ సమాజంలో నేటికి అంటరానితనం కొనసాగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ మైదానంలో నిర్వహిస్తున్న 3వ పుస్తక మహోత్సవంలో దేవరాజ మహారాజు రచించిన హిందుత్వ సింహాసనంపై అబద్ధాల చక్రవర్తి పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమాజంలో ఇంకా కులం, మతం పేరుతో విభజన రేఖ ఉందన్నారు. భారత్ జపాన్ను అధిగమిస్తుందని కేంద్ర మంత్రులు అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జనాభాలో మనతో సమానంగా ఉన్న చైనాతో పోల్చుకోవాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి 60 లక్షల కోట్లు అప్పు ఉంటే 11 ఏళ్ల కాలంలో రెట్టింపు చేశారని ఆరోపించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి వివనమూర్తి రచించిన వాడు నేను పుస్తకాన్ని ఆవిష్కరించారు. గడ్డం కోటేశ్వరరావు, మనోహర్ నాయుడు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. పాఠకులకు అర్థమయ్యే పద్ధతిలో రాశారు. ఇక వీరు దేవరాజు మహారాజు గారు అది చాలా పుస్తకాలు రాశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సాహిత్య దీన్ని కూడా ప్రైజ్ని కూడా రిఫ్యూజ్ చేశారు. దశలో ఆయన ప్రొఫెసర్గా పనిచేశారు. కానీ సామాజిక శాస్త్రాలకు సంబంధించినటువంటి, అలాగే సైన్స్కి సంబంధించినటువంటి విషయాలను కూడా అన్నింటినీ చాలా అంశాలని వారి గతంలో ప్రస్తావన చేశారు, పుస్తకాల రూపంలో రాశారు. ఏవైతే ప్రభుత్వాలు వాళ్ళ అభివృద్ధి కోసం ఉద్దేశించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల ఫలాలు మొదటిసారి కూడా అనుభవించినటువంటి ఇంకా అనేక లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజుకి దళితులు మీద దేశవ్యాప్తంగా కూడా అత్యాచారాలన్నీ నిరంతరం జరుగుతూ ఉన్నాయి. ఇది స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది. ఈ అంశాన్ని వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యని సక్రమంగా మనం అధ్యయనం చేసి వాటికి సరైనటువంటి పరిష్కారాన్ని కనుగొనలేకపోయాము అన్నదానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలే. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన పోరాటం మరువలేనిదని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు అన్నారు. ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో లాయర్పేటలోని ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధులు ప్రకాశం పంతులు అని కొనియాడారు. తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని బ్రాహ్మణ సేవా సమితి నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి,
కె కుసుమకుమారి, మైనంపాటి సాయికుమార్, ఎస్ఏటి రాజేష్, అగస్త్యరాజు, శివయ్య, శాండిల్య తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం పంతులు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ గౌరవనీయులు శాండిల్య గారు, అలాగే కుసుమకుమారి గారు, మా దళపతి గారు, గౌరవ కార్పొరేటర్లు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ప్రకాశం పంతులు మన ఒంగోలు ప్రాంతానికి చెందినవారు కావడం అందరికీ గర్వకారణం. ఆయన స్వాతంత్ర సమరంలో పాల్గొనడము, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో పాల్గొనడము, రాష్ట్రం ఏర్పడినాక తొలి ముఖ్యమంత్రిగా చేయడము, వారి యొక్క సేవలు మనమంతా స్మరించుకొని నేటి తరానికి ఆయన ఆదర్శాలను అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1927లో సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళన మద్రాస్ నగరంలో జరుగుతున్నప్పుడు ఆయన మన తెలుగు వారిని కాల్చి చంపినప్పుడు మరి అతని శవాన్ని తీసుకెళ్ళడానికి వెళ్తే బ్రిటిష్ వాళ్ళు తుపాకులతో మరి అందరినీ తరిమి కొట్టిన సమయంలో ఆయన మరి తుపాకీ గుండ్లకు ఎదురుగా గుండె నిలిపినటువంటి ధీరుడు ఆయన. రైతు బజార్ ముందున్నటువంటి ప్రకాశం పంతులు గారి కాంస్య విగ్రహానికి ఇవాళ జయంతి సందర్భంగా ఇవాళ ఆయన నివాళులర్పించడానికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులు ఒంగోలు మున్సిపాలిటీ కమిషనర్ గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారికి, అటనే పెద్దలు మా టీవీ శ్రీరామూర్తి గారికి, కుసుమకుమారి గారికి, రాష్ట్ర నాయకులు కుసుమకుమారి గారికి, అట్లనే 28వ డివిజన్ అధ్యక్షులు మన శంకర్రావు గారికి, అటనే 30వ డివిజన్ అధ్యక్షుడు మా రాజేష్ గారికి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి బ్రాహ్మణ పెద్దలకి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ప్రకాశం పంతులు గారిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన యొక్క నిజాయితీ, నిబద్ధత, ఆయన ధైర్య సాహసాలు మనం ఎన్నో కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 154 జయంత్యోత్సవాలు ప్రకాశం జిల్లాలో చాలా బ్రహ్మాండం జరుగుతున్నాయి. ఇదే విధంగా రాష్ట్రంలో కూడా నలుమూలల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా ప్రకాశం పంతులు గారి జయంత్యోత్సవాలు చాలా బ్రహ్మాండంగా మన ప్రకాశం పంతులు గారి గురించి జయంత్యోత్సవాలు బాగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా కలెక్టర్ ఆఫీసులో మన మంత్రివర్యులు మరియు మన శాసనసభ్యులు మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన కమిషనర్ గారు ఇప్పటివరకు ఉండి జయంత్యోత్సవాల్లో పాల్గొని ఇక్కడికి రావడం మనందరికీ ఆయన అభినందించాల్సిన అవసరం అంతా ఉంది. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు చీరాల్లో ఘనంగా జరిగాయి. ఏరియా వైద్యశాల బ్లడ్ బ్యాంక్లో చిరంజీవి యువత, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు రక్తదానం చేశారు. దేశాయిపేట నీలకంఠాపురం వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు. చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మామిడాల శ్రీనివాసరావు, పందిళ్లపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు పులగం చంద్రశేఖర్, జనసేన పార్టీ కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్, నాయకులు అనుమకొండ కిషోర్, పాలవలస శ్రీనివాస్, ఎరిచెర్ల అశోక్ కుమార్, గోకుల్ కిరణ్ బాబు, గండి శేషు, భూపతి మనోజ్, తులం సాయి, బండి నాగరాజు, లక్కాకుల లక్ష్మి, జ్యోతి, ప్రసన్న, శిల్ప తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి అమ్మాళ్ళు, జనసేన అమ్మాళ్ళు ఈరోజు బ్లడ్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో బ్లడ్ క్యాంప్ జరుగుతున్నది. కావున ఈ కార్యక్రమానికి అందరూ వచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్లోకి ఎవరైతే చనిపోకూడదనే ఆశయంతో గత 45 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా బ్లడ్ ప్రతి సంవత్సరం అన్ని ఏరియాలో కూడా క్యాంపులు జరుగుతా కూడా రక్తం లేక ఎవరు చనిపోకూడదనే ఉద్దేశంతో బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై చిరంజీవి. జై చిరంజీవి. మరియు ఇప్పుడు 12 గంటలకి వృద్ధశ్రేణాలయంలో పేదలకు అన్నదాన కార్యక్రమం ఉంది. నీలకంఠాపురం అందరూ కూడా వచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారు. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈరోజు చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో భారీ ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. ఈ శిబిరం ఏర్పాటు చేసే విధానంలో మరి ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చిరంజీవి గారు సామాజిక న్యాయంతో మరి ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి మమ్మల్ని అందరినీ ఆ పార్టీలో ప్రజాసేవ కోసం ఎలా వెళ్ళాలి అనే దానితో ఈ సేవా కార్యక్రమంతో మొదట మేము ప్రజల్లోకి సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళాం. ఆ లెగసీని మేము కంటిన్యూ చేస్తూ
మరి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీతోటి పార్టీ పెట్టిన దగ్గర నుంచి మేమందరం పార్టీకి సేవ చేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర 28వ మహాసభలు ఈ నెల 23 నుండి 20వ తేదీ వరకు ఒంగోలులో నిర్వహిస్తున్న నేపథ్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్లో ప్రజాకళ ఉత్సవాలు ఏర్పాటు చేశారు. కవి గాయకులు గోరేటి వెంకన్న, ఏపూరి సోమన్న పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రజాకళలు, ప్రజా సాహిత్యం బతకాలంటే ప్రజలతో పాటు అభ్యుదయ వామపక్ష ప్రజా సంఘాల బలపడటం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఆ ఆశయంతో ప్రజా కళాకారులుగా అనేక వేదికలపై ప్రజలను చైతన్యపరిచేందుకు ఆట పాట చేస్తామని వివరించారు. ప్రజానాట్య మండలి కళాకారులు ప్రదర్శనలు అలరించాయి. భూమి దక్కాలంటున్నది, భూమి వంచె దాకా పోరు సాగాలంటున్నది, ఉంటే భూమి నువ్వు తాళమేసుకున్నా అది గాలమేస్తదన్నా, నువ్వు అలిసి నిద్రలున్నా అది కుల్పిలేపురన్నా, ఎంటికంత సందుజాలు ఎట్లనో జొరబడుతుంది, నీ జేబులున్న సెల్లుతోని నీ చెంపకు కిస్సిస్తుంది, దాని షాపు యాడ ఉంటుందో దాని సాహుకారి ఎవడో కనుకుందామా అని పోతే నీకు కార్డు అంటగడుతుంది, అద్దాల అంగడి మాయ. ఎతులెతులు పొంగు వాని కన్న ఎత్తురా, దనికడ్డ ఉన్న దెబ్బ చుట్టూ అదురుకునే మాలురా. గల్లే చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు పిల్లి కొట్ట కన్న చిన్నదున్నదో. గల్లే చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు పిల్లి కొట్టు కన్న చిన్నదున్నదో. గల్లే చిన్నది. కూర తెచ్చుకుంటారో కొబ్బెర గసాలు నూరి మసాలా దట్టిస్తారు, కొత్తిమీర పుదీనా లేత కట్టలేరి తెచ్చి ఉడుకుతున్న కూరలేసి ఊరిల్లూరిస్తారు, గరం మసాలా ఎంతో వేసి ఘాటు పొగలు లేపిన దినుసులన్నీ బాగా కలిపి మనసు పెట్టి వండిన మోరి మురుగు వాసనకు కూర కంపు కొడుతుందో. గల్లీ గల్లీ ఇది జీవితం. ఈ జీవితాలు మారాలి. సంపన్నమైన మహోన్నతమైన ఆశయాలు ఉండొచ్చు, కానీ వాటన్నిటికంటే ఆలోచనల కంటే సౌఖ్యాల కంటే పేరు కంటే నువ్వు పట్టుకున్న ఎర్ర జెండా ఉంది కూడా. చార్లీ చాప్లిన్ పట్టుకున్న జెండా ఇది, షామ్ బెనిగల్ పట్టుకున్న జెండా ఇది, తపన్ బోస్ పట్టుకున్న జెండా ఇది, మృణాల్ సేన్ పట్టుకున్న జెండా ఇది, సత్యహిత్ రే లాంటి వారు ఆదరించే జెండా ఇది. రాజారావు కానీ గరికపాటి రాజారావు కాదు, కర్ణాటి లక్ష్మణ కాదు, నాసర్ మొదలుకొని శుద్ధారణమంతవరకు గద్దర్ వరకు నిరంకుశత్వం స్థానంలో ప్రజాస్వామ్యం కోసం, హింస స్థానంలో త్యాగం కోసం. హింస స్థానంలో హింస కాదు, హింస స్థానంలో త్యాగం కోసం ఉన్నవ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు రాజకీయాలు ఏవైనా పీడిత ప్రజల గురించి అట్టడుగు గురించి ఆలోచింపజేసిన జెండా. ప్రపంచంలో సోషలిస్ట్ విప్లవం తర్వాత కవులను, కళాకారులను, రచయితలను అనేక ఉద్యమాల్లో మాలాంటి వాళ్ళను మా పరిధులు, అవకాశాలు, అవార్డులు వచ్చిన
వాటన్నింటికన్నా ఈ పేద ప్రజల మధ్య, సగటు ప్రజల మధ్య, కూలీల మధ్య, రైతుల మధ్య, కష్టజీవుల మధ్య నీ గానము, నీ కవిత్వం ఉన్నతీకరించుకొని నిన్ను నీవు మార్చుకొని ఇంకా మమ్మల్ని నిలుపుతున్న గొప్పతనం ఈ జెండాది. బీజేపీ తరపున చేసిన సేవలు, అందించిన సహాయాన్ని గౌరవిస్తూ భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తన పేరున ప్రత్యేక తపాలా స్టాంపు విడుదల చేయటం ఎంతగానో గౌరవంగా భావిస్తున్నానని సిద్ధ సూర్యకుమారి అన్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ధార్మిక చింతన, సామాజిక సద్భావన, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని కార్యదర్శి ఈమని బలరాం అన్నారు. విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. జిల్లాలో వాడవాడలా ఏర్పాటు చేస్తే వినాయక మండపాలకు కావాల్సిన అన్ని రకాల సలహాలు, సూచనలు, అనుమతులు ఇప్పించడం జరుగుతుందన్నారు. బాలాజీరావుపేటలోని విహెచ్పి భవనంలో కమిటీని సంప్రదించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ అనుబంధంగా జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులుగా సోమ సుబ్బారావు, కోశాధికారిగా మొక్కపాటి వెంకటేశ్వర్లు, సభ్యులుగా వెంకటేశ్వర్ రెడ్డి, ఇరుపూరి వెంకరెడ్డి, పి శ్రీనివాసరావు, దేవిశెట్టి చంద్రశేఖర్, అంబాల కిషోర్, దేవిశెట్టి రామ్మోహన్, పెద్దిరెడ్డి, వెంకారెడ్డి నియమితులయ్యారు. గణేష ఉత్సవ సమితి ఏదైతే మనకి వినాయక చవితి ఉందో, వినాయకుడు అంటేనే నాయకుడు లేనటువంటి వాడు, ప్రథమ పూజనీయుడు, హిందూ ధర్మానికి ప్రప్రథమ దేవత. అందువల్లనే సకల గణాలకి కూడా అధిపతి అయినటువంటి వినాయకుడిని ఆరాధించుకోవడం అనేది హిందూ ధర్మానికి, హిందువులకి ప్రధానమైనటువంటి పండుగ. ఈ పండుగకి కొన్ని ఆంక్షలు వస్తున్నాయి. వీటిని అన్నిటినీ కూడా అధిగమిస్తూ హిందువులందరూ ఐక్యంగా ఈ పండుగను జరుపుకోవడానికి ముందుకు వస్తున్నారు. దాంట్లో భాగంగా మనకి ఈరోజు రాష్ట్ర కమిటీ ఒకటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పడింది. దానితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఒక జిల్లా కమిటీని ఏర్పాటు చేసి, జిల్లా కమిటీ ద్వారా ప్రతి మండలానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి అన్ని మండపాలు కూడా భక్తి శ్రద్ధలతో జరిగేట్లు, అట్లాగే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు ఏదైతే పర్మిషన్ల విషయంలో కూడా వాళ్ళకి మేము సహకరిస్తాము అని చెప్పేసి మాట మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మండపం ఏర్పాటు చేస్తున్న కమిటీలన్నీ కూడా మన ప్రకాశం జిల్లా ఉత్సవ కమిటీకి అనుబంధంగా మీరు కార్యక్రమాలు నిర్వహించండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనము ఐక్యతగా మన హిందూ ధర్మాన్ని, భక్తిభావాన్ని ద్విగుణీకృతం చేయడానికి ఈ ఉత్సవ కమిటీ అనేది ఉపయోగపడుతుంది. కనుక ఎలాంటి ఇబ్బందులు రాకుండా మన హిందూ సమాజంలో మరింత భక్తిభావాలు పెంపొందించేలా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ సమితి కృషి చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమితిలో భాగస్వాములై ముందుకు నడవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రకాశం జిల్లా గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసి ప్రప్రథంగా సమావేశం నిర్వహించడం కూడా జరిగింది. ఈరోజు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కూడా వ్యక్తిగతంగా కలిసి ఈ యొక్క ప్రజల వైపు నుంచి ఏవైతే గణేష్ మండప నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొని వచ్చి వారి సహకారం కోరుతూ అభ్యర్థన అందించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఆల్రెడీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ గారిని రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కూడా కలిసి వారికి విజ్ఞాపన అందించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్రంలో ఉన్నటువంటి గణేష్ మండప నిర్వాహకులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సింగిల్ విండో ద్వారా వాళ్ళకి అనుమతులు ఇచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని బల్లికురవ మండలం రామాంజనేయపురం గ్రామంలో ఈ నెల 5వ తేదీన జరిగిన చోరీ కేసులో ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన రవికుమార్ను ఈ కేసులో అరెస్ట్ చేసి సుమారు 7 లక్షల విలువ గల 32 గ్రాముల బంగారం, 30 తులాల వెండి, 2 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వెంకట్రావు తెలిపారు. ఈ కేసులో బాగా కష్టపడిన మా బల్లికురవ మండలం రామాంజనేయపురంలో ఒక దొంగతనం జరిగింది. దాంట్లో 32 గ్రాముల బంగారం మరియు 30 తులాల వెండి పోవడం జరిగింది. దాంతో మా టీం మొత్తం బల్లికురవ ఎస్ఐ గారు, సంతమాగులూరు ఎస్ఐ గారు మరియు సిబ్బంది మొత్తం కలిపి కత్తి రవికుమార్, సన్నాపు నాగేశ్వరరావు 31 సంవత్సరాల వయసు,
సంజీవయ్య కాలనీ నర్సరాపేట. ఇతను ప్రస్తుతం వచ్చేసి కృష్ణా జిల్లా గన్నవరంలో నివాసం ఉంటున్నాడు. అతన్ని ఈరోజు మార్నింగ్ 10 గంటలకు మన బలికొర ఎస్ఐ గారు నాగరాజు గారు వాళ్ళ సిబ్బందితో గొర్రెపాడు ఎక్స్ రోడ్ వద్ద అరెస్ట్ చేసి ఈ కేసులో ప్రాపర్టీని రికవర్ చేయడం. అలాగే నాదెండ్ల మండలం సాతులూరు జరిగిన దొంగతనం మరియు రాజమండ్రిలో జరిగిన ఒక బైక్ దొంగతనం. చీరాల్లోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కిండర్ గార్డెన్ చిన్నారులతో ప్రత్యేకంగా ఫ్రూట్స్ డే వేడుకలు నిర్వహించారు. వివిధ రకాల పండ్లతో చిన్నారులు రూపొందించిన ప్లకార్డులు, డ్రాయింగ్లు, పెయింటింగ్లు అలరించాయి. ప్రకృతి ప్రసాదించిన వివిధ రకాల ఫలాలను ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల పిల్లలతో పాటు పెద్దలకు సైతం శారీరక, మానసిక వికాసానికి మేలు కలుగుతుందని ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. జంక్ ఫుడ్ వల్ల జరిగే అనార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తల్లిదండ్రులు పిల్లల ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రిన్సిపల్ సిస్టర్ జీనా, జేవిఆర్, అధ్యాపకులు, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Very good. Fruits, eating fruits is very good for our health. And yes, no? So we should avoid junk food. ఒంగోలు శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో సామూహిక కుంకుమార్చన చేశారు. వేద పండితులు భానుప్రకాష్ శర్మ, రవితేజ వరలక్ష్మి పూజ, కుంకుమార్చన జరిపించారు. వరలక్ష్మి వ్రతంతో పాటు వరలక్ష్మి పూజ చేయడం వల్ల సిద్ధించే విశేష పుణ్యఫలము, సమకూరే సౌభాగ్య సంపదల గురించి వివరించారు. ధర్మకర్తల మండలి ప్రతినిధులు ఆలూరు ఝాన్సీరాణి, ఆలూరు సుశీలాదేవి, సివి రామకృష్ణారావు, ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి పర్యవేక్షించారు. అది మీరే నివృత్తి చేయగలరు. ఎందుకంటే అష్టాదశ కూడా చెబుతూ ఉన్నాడు. ఇదే అనుమానం ఒకనొక సమయంలో కైలాస పర్వతం పైన
శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలో శ్రీ నాగలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు, సామూహిక లలితా సహస్రనామ పారాయణ చేశారు. అమ్మవారి కీర్తనలతో భజన చేశారు. బాబా మందిర వ్యవస్థాపకులు ఆళహరి చెంచలరావు పర్యవేక్షించారు. ఓం నమః శివాయ 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 ఓం నమః सीताराम పోలీసులు చేపట్టే ప్రతి కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. సింగరాయకొండ సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు సూచనలు చేశారు. మహిళలకు ప్రత్యేకంగా రక్షణ, వేధింపుల నేరాల నియంత్రణపై అవగాహన, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ, అసాంఘిక శక్తుల అదుపు, కౌన్సిలింగ్ తదితర చర్యలు ప్రత్యేకంగా చేపడుతున్నామని తెలిపారు. రౌడీ షీటర్ల కుటుంబ సభ్యులను కలిసి వారి స్థితిగతులు, పరిస్థితులను, సమాజంలో అవమానాలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ వారిలో మార్పు తెచ్చే ప్రయత్నాలు చేపట్టామన్నారు. మహిళల రక్షణకు ప్రత్యేకంగా విద్యా సంస్థలు, నివాసిత ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. రౌడీ షీటర్లు ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. సిఐ హజరతయ్య, ఎస్ఐ బి మహేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. విగ్రహం యొక్క డీటెయిల్స్, డేట్ ఆఫ్ ఇమ్మర్షన్, కమిటీ మెంబర్స్, దీని క్రమంలోనే దీనికి ఎక్స్టెన్షన్ గాను మనకు డీజీ గారు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ లో కూడాను ప్రతి వారం ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. దాంట్లో ఈ వీక్ వచ్చేసి రీవిజిట్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ షీటర్స్ అన్నమాట. అంటే అంత గతంలో జరుగుతూ ఉంది, కాకపోతే కొంచెం ఇంటెన్సిఫై చేసి ఇదే ప్రోగ్రామ్ ని కొంచెం ఇంటెన్సిఫై చేసి ప్రతి ఒక్క షీట్ హోల్డర్ వాళ్ళ హౌస్ కు విజిట్ చేసి వాళ్ళ ప్రస్తుత జీవన విధానం ఎట్లా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉంది, వాళ్ళ నేచర్ ఎట్లా ఉంది, వాళ్ళ కాంటాక్ట్ ఎట్లా ఉంది, ఏం పని చేస్తూ ఉంటారు, దేంట్లోనైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్నటువంటి తదితర అంశాల మీద వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కనుక్కోవటం, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మాట్లాడటం, కొంతమంది ప్రవర్తన సక్రమంగా లేనటువంటి సందర్భంలో వాళ్ళకు గట్టిగా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఇదంతా కూడా డీజీ గారు ఇచ్చినటువంటి షెడ్యూల్లో భాగంగా స్టేట్ మొత్తం కూడాను ఈ రివిజిట్ అద్దంకి శ్రీ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం పూజలు నిర్వహించారు. భజనలు, నామపారాయణం, ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజలు, వ్రతాలతో ప్రతి ఒక్కరికి అనుగ్రహం సిద్ధిస్తుందని దేవస్థానం కార్యనిర్వాహకులు ఉమా, అన్నపూర్ణ, అర్చకులు సుబ్బారావు తెలిపారు.
మాట్లాడు సింహాసనం. మా స్వర్ణ సుబ్బారావు మాస్టర్ గారు అన్నపూర్ణమ్మ గారి ఆధ్వర్యంలో చక్కగా అనేక రకాల కార్యక్రమాలతోటి ఈ సౌందర్య లహరి నేర్పుతున్నారు. చక్కగా రోజు కూడా దాదాపు 50-60 మంది వచ్చి సౌందర్య లహరి నేర్చుకుంటున్నాము. ఆ కార్యక్రమం కూడా త్వరలో పెట్టబోతున్నాం మన గుళ్ళోనే. అలాగే రోజు కూడా ఎంత చక్కగా భక్తులు వచ్చి సేవించుకోవటం కానీ, ఈ కుంకుమ పూజల్లో పాల్గొనటం కానీ అనేక రకాలుగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే దేవీ నవరాత్రులు రాబోతున్నాయి. ఇంకా విశేషంగా అమ్మవారు జరిపించుకోవాలని మనసారా కోరుకుంటున్నాము. శ్రావణ మాసం చాలా పవిత్రమైనదండి, చాలా శోభాయమానమైనది, శుభకరమైనది. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సంవత్సరం 4 వారాలు వస్తాయి శ్రావణ మాసంలో, శుక్రవారాలు. కానీ ఈ సంవత్సరం విశేషంగా 5 శుక్రవారాలు వచ్చినాయి. ఈ 5 శుక్రవారాలు కూడా మన అమ్మవారికి ఇది సౌభాగ్య చిహ్నాలైనటువంటి పసుపుతో, కుంకుమతో, గాజులతో అమ్మవారిని అలంకరించుకొని అందంగా అలంకరించుకున్నాం. కొప్పోలు శ్రీ చెన్నకేశవ స్వామి ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. వరలక్ష్మి వ్రత ప్రభావము, సంపద అంశాలపై అర్చక స్వామి పరాంకుశం సమీర్ కుమార్ కథ ద్వారా వివరించారు. ఆలయ ఈవో కట్టా సునీల్, పలువురు భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు. వరలక్ష్మీ దేవతాయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం కంచకాంధాయ అంజన్వకర్మసః పుణ్యపుష్పాని పూజయామి. ఓం వికృత్యై నమః. శ్రద్ధాయై నమః. ఓం మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం విభూత్యై నమః. ఓం క్రోధ సంభవాయై నమః. ఓం బుద్ధయే నమః. నానా సమర్పయామి నానావిధ పరిమళపత్ర పూజాక్షతాన్. లక్ష్మీ వరలక్ష్మీ దేవతాయై నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. పరిస్మృని పరికల్పయామి. పాద్యం సమర్పయామి. గౌరబంధ దేవతా. ఓం కమలాయై నమః. పరమస్కందిం పూజయామి. ఓం రమాయై నమః పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః. ఓం పంచమగ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయ హరివల్లభాయై నమః. నవమగ్రంథిం పూజయామి. ఓం శ్రీ మహారణ్యవేదయామి. పానీయం సమర్పయామి. నానాతీత ప్రకృత విభవాం మంగళం మంగళానా ప్రత్యక్షానస్వభిత మహిమా ప్రార్థనీనాం ప్రజాన ఆనందమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం శుద్ధ ఆచమహిందా. ఓం లోకమాత్రే నమః. ఓం మహాలక్ష్మీదేవాయ నమః. పద్మప్రియాయై నమః. ఓం మహాలక్ష్మీదేవాయ నమః. పద్మాక్షై నమః. ఓం మహాలక్ష్మీదేవే నమః. ఓం మహాలక్ష్మీదేవి. ఓం వరలక్ష్మీదేవి. మనందరికీ వచ్చిన ఓం వసుంధరాయై నమః. ఓం వరలక్ష్మీదేవి నమః. ఓం ఉదారాంగ హరిణ్యై నమః. ఓం వరలక్ష్మీదేవి నమః. హేమమాలిన్యై నమః. ఓం వరలక్ష్మీదేవి నమః. శుభప్రదాయై నమః. ఓం వరలక్ష్మీదేవి నమః. కృపమేస్మ గతానందాయై నమః. అద్దంకి ప్రకాశం మిత్ర మండలి ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి ఘనంగా జరిగింది. ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్రాంత జడ్జి, విద్యుత్ కమిషన్ అంబుడ్స్మెన్ గుళ్లపల్లి వెంకటకృష్ణయ్య ప్రకాశం పంతులు త్యాగ నీరతిని, పోరాట పటిమను వివరించారు. గాడేపల్లి దివాకర దత్తు, యు దేవాపాలన, మురళి, సుధాకర్, మన్నం త్రిమూర్తులు, మహమ్మద్ రఫీ, హరిబాబు, పుట్టం రాజు, శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. చూడండి.
మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత. బలము, ధైర్యము, స్థైర్యాలతో ఉన్నారు. అదే పట్టుదల, అదే ఇది ఇవాళ మన నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా ఆ స్ఫూర్తి ఇవాళ విద్యార్థుల్లో ఉండి, యువతలో ఉండి, అదేవిధంగా ఈ దేశానికి అలాంటి లక్షణాలు ఏర్పాటు చేసుకుని బలవంతులు అప్పుడే ఆయన జమీందారీ వ్యవస్థ రద్దు బిల్లు పెట్టారు. ఆశ్చర్యం చూసారా? సామాన్యులకి నిజమైనటువంటి సామాన్య రైతులకు నిజమైన సేవ చేసినటువంటి వాడు 1937లోనే దాని కోసం బ్రహ్మాండమైన రిపోర్ట్ తయారు చేసి ఎందుకు రద్దు చేయాలని ఆయన రద్దు చేయించారు. అలాగే 1938లో యాక్ట్ 4/38 అని మెడ్రాస్ అగ్రికల్చర్ అండ్ డెట్ రిలీఫ్ యాక్ట్ అని ఒక రైతు కనుక అప్పు తీసుకుంటే నోట్లో ఎంత వడ్డీ రాసినా కూడా అనా వడ్డీ మాత్రమే తీసుకోవాలి అని ఒక చట్టం చేశారు. ఈ రోజుకి అది అమల్లో ఉంది. ఈ రోజుకి అది రైతులకి ఉపయోగపడుతుంది. ఇవాళ 12.5% వడ్డీతో ఉంది. ప్రతి కోర్టులో ప్రతి కేసులో కూడా దీని ప్రకారం మేము వడ్డీ తగ్గించామని రాస్తారు. రైతులకి అంత శాశ్వతమైనటువంటి సేవ చేశాడు ఆయన రైతులకి. ఇది కాక జైల్లో ఉన్నప్పుడు యోగ సూత్రాల మీద పుస్తకం రాశారు. ఒంగోలు నియోజకవర్గ మైనార్టీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ కరీముల్లా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైల్డ్ కేర్ సెంటర్లో చిన్నారుల నడుమ కేక్ కట్ చేశారు. చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. కరీముల్లాకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చేతుడు కత్తి రాదు, చేతుడు తీసుకొని కొంచెం కొంచెం కోసి అంకుల్ ఇది పెట్టండి. ఓకే, ఫోటో కావాలి. ముందు మీరు పెట్టించుకోవాలా, అతను సార్ మీరు పెడతారు. బర్త్డే బాబు తినేసి బయట రానివ్వండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమ పోటీలు. వివరాలు వెల్లడించిన ట్రస్ట్ నిర్వాహకులు దామచర్ల అనీషా లక్ష్మి. ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి. వర్తమానానికే కాదు భావితరాలకు ప్రకాశం పంతులు జీవితం ఆదర్శనీయమన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ఉత్తేజభరితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ప్రజా కళా ఉత్సవాలు. ఆడిపాడిన కవులు గాయకులు గోరంటి వెంకన్న, ఏపూరి సోమన్న. డి న్యూస్లో నేటి మాట. ఇతరులను అదుపు చేయటం గొప్ప విషయమే, కానీ తనను తాను అదుపు చేసుకోగలటం అంతకన్నా గొప్ప విషయం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.